నమస్కారం. కేవలం 5 ఏళ్లలో తెలంగాణలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితం పూర్తిగా తలకిందులైంది. ఎలా? ఈరోజు మనం దాని వెనక ఉన్న వ్యూహాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక రాజకీయ కథగా చూడకండి. డేటాను ఆధారంగా చేసుకుని పాలన ఎలా చెయ్యాలో చెప్పే ఒక చక్కని కేస్ స్టడీ అనమాట. సరే, ఇంత పెద్ద మార్పును అర్థం చేసుకోవాలంటే మనం ఒక 6 దశల బ్లూప్రింట్ను చూడాలి. అందులో మొదటిది, అత్యంత ముఖ్యమైనది, అసలా ప్రాంతమేంటి, అక్కడి ప్రజలెవరు, వాళ్ల మనస్తత్వమేంటి అనేది తెలుసుకోవడం. ఏదైనా ఎన్నికల ఫలితాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ గడ్డను, అక్కడి జనాన్ని అర్థం చేసుకోవాలి. ఇదే ఆసిఫాబాద్. ఇక్కడి ఓటర్ల నాడి, వాళ్ల ఆలోచనలు అన్నీ కూడా వాళ్ల గ్రామీణ, గిరిజన మూలాలతో పెనవేసుకునుంటాయి. చూడండి, ఇక్కడ దాదాపుగా 90% మంది ఓటర్లు గ్రామీణ ప్రాంతాల వాళ్లే. అంటే వాళ్ల బతుకుతెరువు మొత్తం భూమితో, స్థానిక వనరులతోనే ముడిపడే ఉందన్నమాట. అంతేకాదు, జనాభాలో దాదాపు సగం మంది అంటే 45.3% షెడ్యూల్డ్ తెగలవారే, ముఖ్యంగా గోండు, కోలాం కమ్యూనిటీలకు చెందిన ప్రజలు. ఇంకో ముఖ్యమైన విషయం, 2018లో ఇక్కడ ఓటింగ్ శాతం ఏకంగా 86%. అంటే అక్కడి ప్రజలు ఎంత చైతన్యంగా ఉన్నారో, తమ భవిష్యత్తు గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. సరే, ఇంత చైతన్యవంతులైన ఓటర్లు పోలింగ్ బూత్కు వెళ్లినప్పుడు ఏం జరిగింది? ఆ తీర్పు ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు కథ మొదలైంది. చూడండి, 2018లో కేవలం 171 ఓట్ల అతి స్వల్ప తేడాతో ఓటమి. కాని సరిగ్గా 5 ఏళ్ల తర్వాత 2023లో ఏకంగా 22,798 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు. ఈ మార్పు ఎలా సాధ్యమైంది? ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ఓట్ షేర్ పెరిగింది, ఐఎన్సీ ఓట్ షేర్ తగ్గింది. ఇది కేవలం గెలుపోటముల లెక్క కాదు, ఓటర్ల ఆలోచన విధానంలో వచ్చిన ఒక పెద్ద మార్పు. దీని వెనుక కారణాలేంటి? అయితే ఇలాంటి ఒక భారీ విజయాన్ని అందుకోవాలంటే దాని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక బలమైన వ్యూహముండాలి. ఆ నిర్మాణ ప్రణాళిక ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏదైనా యుద్ధానికైనా, వ్యూహానికైనా ముందు మన బలాలు, బలహీనతలు మనకు తెలియాలి. ఇక్కడ అభ్యర్థికి గిరిజన గుర్తింపు, పార్టీ మద్దతు బలాలు. కాని అభివృద్ధిలో వెనుకబాటుతనం, కొన్ని ఆరోపణలు, బలహీనతలు. ప్రజల అవసరాలు తీర్చడం ఎంత ముఖ్యమో, వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ల గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన బాధ్యత. ఆ స్వాట్ విశ్లేషణ తర్వాత ఒక చతుర్ముఖ సిద్ధాంతం, అంటే ఒక 4-ప్రాంగ్ స్ట్రాటజీని రూపొందించారు. శివుడిలా పాత నెట్వర్క్స్ని బ్రేక్ చేయడం, విష్ణువులా మన కోర్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం, బ్రహ్మలా కొత్త ప్రచార మార్గాలను సృష్టించడం, ఇక దుర్గలాగా ప్రత్యర్థుల నుంచి వచ్చే దాడులను, సవాళ్లను ఎదుర్కోవడం. సరే, ప్లాన్ బాగుంది. కాని పేపర్ మీద ఉన్న ప్లాన్ వల్ల ప్రయోజనమేముంది? దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యకు తీసుకెళ్లాలి. వాళ్ల నిజమైన సమస్యలేంటో తెలుసుకుని పరిష్కరించాలి. ఇక్కడే డేటా రంగంలోకి దిగింది. గ్రౌండ్ నుంచి వచ్చిన సమాచారంతో ఒక గ్రీవెన్స్ హీట్ మ్యాప్ తయారు చేశారు. అంటే ఏ ప్రాంతంలో ఏ సమస్య తీవ్రంగా ఉంది. వాంకిడి, జైనూర్లో నీళ్ల కష్టాలు, తిర్యానీ, నార్నూర్లో ఇళ్ల హామీలు నెరవేరలేదు, ఆసిఫాబాద్ టౌన్లో ఉద్యోగాలు, రోడ్లు కావాలి. ఇలా ప్రతి సమస్యను మ్యాప్ చేశారన్నమాట. ఆ హీట్ మ్యాప్ నుంచే ఒక యాక్షన్ బ్లూప్రింట్ పుట్టింది. 100 పనులు ఒకేసారి మొదలుపెట్టకుండా ప్రజల జీవితాల్లో తక్షణ మార్పు తెచ్చే 3 కీలక పనులపై దృష్టి పెట్టారు. అడా ఇరిగేషన్ ప్రాజెక్ట్, మిషన్ భగీరథ నీళ్లు, పల్లెలకు రోడ్లు. ఇవే టాప్ ప్రయారిటీస్. ప్రాజెక్టులు కట్టటం ఒక ఎత్తు అయితే, ప్రజల మనస్సుల్లో నమ్మకాన్ని కట్టటం మరో ఎత్తు. ఆ నమ్మకం అనే వారధిని ఎలా నిర్మించారు? ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రజలు ఇచ్చే తీర్పు అనేది మన ఆస్తి కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనం ప్రతిరోజు మన పనితో, మన జవాబుదారీతనంతో సంపాదించుకోవాలి. ఆ నమ్మకానికి 4 బలమైన స్తంభాలు అవసరం. మొదటిది ఫీడ్బ్యాక్, అంటే ప్రజలు చెప్పేది వినడానికి ఫిర్యాదు శిబిరాలు పెట్టడం. రెండవది జవాబుదారీతనం, అంటే పథకాలు అందుతున్నాయో లేదో ట్రాక్ చేయడం. మూడవది ఓటరు గౌరవం. నాలుగవది వాళ్ల ప్రైవసీని కాపాడటం. ప్రజల అనుమతి లేకుండా వాళ్లతో మాట్లాడటం, వాళ్ల డేటాను వాడటం తప్పు. ఇది కేవలం ఎన్నికల నీతి కాదు, మన చట్టం కూడా ఇదే చెబుతోంది.
సరే, ఇదంతా బానే ఉంది. కానీ ఈ వ్యూహం, ఈ గెలుపు, వీటి వెనకున్న అస్సలు ఉద్దేశ్యమేంటి? ఇక్కడ మనం ఆలోచించాల్సిన కోణం ఒకటి ఉంది. ఎన్నికల్లో గెలవడమనేది ముగింపు కాదు. అదొక ఆరంభం మాత్రమే. 5 ఏళ్లపాటు ప్రజలకు సేవ చేయడానికి అది ఒక స్టార్టింగ్ లైన్. ఇది మన ముందు ఒకే ఒక కీలకమైన ప్రశ్నను ఉంచుతుంది. చేతిలో ఒక బ్లూ ప్రింట్ ఉంది, ప్రజల నుంచి తీర్పు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రణాళికను నిజమైన ప్రగతిగా మార్చడానికి ప్రతిరోజూ చేయాల్సిన అసలైన పని ఏమిటి? మీరు కూడా ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి మెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.